Hi, hello. Today we are going to see the one machine coding question. Here we need to find the maximum repeated character. It is one of the interview question asked in MNC companies. ఇక్కడ మనం ఏంటంటే జావా స్క్రిప్ట్ అనే ఒక స్ట్రింగ్ తీసుకుంటే దాంట్లో మాక్సిమం రిపీట్ అయ్యే క్యారెక్టర్స్ అంటే ఆల్ఫాబెట్‌ని రిటర్న్ చేయాలన్నమాట. నార్మల్‌గా మనం అసల దీన్ని ఇటరేట్ అవ్వటానికి మనం ఏం చేస్తామంటే మనం ఫస్టు అరేగా కన్వర్ట్ చేసుకొని తర్వాత ఇటరేట్ అవుతాం. కానీ మనకి జావా స్క్రిప్ట్‌లో ఫర్ ఆఫ్ అనే లూప్ ఉంది గదా! ఆ ఫర్ ఆఫ్ అనే లూప్ ద్వారా నో నీడ్ టు కన్వర్ట్ దట్ అంటే మనకి స్ట్రింగ్స్ కూడా ఇటరబుల్సేననమాట జావా స్క్రిప్ట్‌లో. ఫర్ లూప్ యూజ్ చేసి మనం వీ కెన్ ఇటరేట్. ఇక్కడ నేను స్క్వేర్ ఆఫ్ స్ట్రింగ్ తీసుకుంటే కన్సోల్ ఆఫ్ క్యార్ మనకి వాల్యూస్ అన్నీ ఒకదాని తర్వాత ఒకటి కన్సోల్ అయ్యాయి చూసారు కదా! అదే ఫర్ ఇన్ అంటే మనకి ఇండెక్స్ రిటర్న్ అవుతుంది. 0 నుండి ఇండెక్స్ మొత్తం రిటర్న్ అవుతుంది. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ ఆఫ్ అండ్ ఫర్ ఇన్ లూప్. ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేసి అన్ని క్యారెక్టర్‌ని ఇటరేట్ అవుతుందనమాట. అంటే చెక్ చేయడం కోసం. లెట్స్ సీ ద సొల్యూషన్. ఇక్కడ చూసుకుంటే నేను ఫస్ట్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఎందుకంటే మనకి ఇక్కడ నేను ఏది ఎక్కువ టైమ్స్ రిపీట్ అయిందో చెక్ చేసుకోవాలి కదా! చెక్ చేసుకోవడం కోసం ఒక ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేసి ఆబ్జెక్ట్‌లో ఒక్కో క్యారెక్టర్ ఇప్పుడు జే ఉందనుకో, జే అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయిందో అనేది స్టోర్ చేస్తాను. అలా స్టోర్ చేసుకోవడం కోసం ఆబ్జెక్ట్‌ని క్రియేట్ చేశాను. ఇంకోటేంటి మనకి మాక్సిమం రిపీట్ అయింది ఏ క్యారెక్టర్ తెలుసుకోవడం కోసం మాక్సిమం కౌంట్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి ఇనీషియల్‌గా 0 అసైన్ చేశాను. అండ్ మాక్సిమం క్యార్ అంటే రిటర్న్ చేయాలి కదా! లాస్ట్‌లో మాక్సిమం క్యార్ ఏదనేది. దాన్ని అసైన్ చేసుకోవడం కోసం ఇంకో వేరియబుల్ క్రియేట్ చేశాను. దానికి ఎంప్టీ స్ట్రింగ్ అసైన్ చేశాను. ఇప్పుడు ఫర్ ఆఫ్ లూప్ యూజ్ చేసి అన్ని క్యారెక్టర్స్‌ని ఇటరేట్ అయ్యి చెక్ చేస్తానన్నమాట. ఇక్కడ మనకి ఫస్ట్ జేని తీసుకొని క్యార్ కౌంట్ ఆఫ్ జే అని చెక్ చేస్తుంది. ఇది ఇనిషియల్‌గా ఎంప్టీ. ఎంప్టీగా అంటే మనకి దాంట్లో లేదు. మనకి జావా స్క్రిప్ట్‌లో అసలు వేరియబుల్స్‌ని ఎలా అసైన్ చేస్తారు? అంటే హ్మ్. వె వె జావా స్క్రిప్ట్‌లో ప్రాపర్టీస్ ఎలా క్రియేట్ చేస్తామంటే మనం ఇక్కడ చూసుకుంటే లెట్ ఓబీజే అని నేను ఒకటి తీసుకున్నాను. ఇక్కడ ఇది ఎంప్టీ ఉంది. దీంట్లో నేను ఆల్రెడీ ఉంటే ఓబీజే ఆఫ్ బ్రాకెట్ నోటేషన్ యూజ్ చేస్తున్నాను. ఓబీజే ఆఫ్ కౌంట్ అని ఇస్తున్నా. కౌంట్ అనేది వేరియబుల్ ఉంటే దానికి రీప్లేస్ చేస్తుంది. లేకపోతే దానికి కొత్తగా వాల్యూ అసైన్ చేస్తుందనమాట. ఇది నార్మల్‌గా మనకి జరిగే ప్రాసెస్. దాన్ని యూజ్ చేసుకొని నేను ఇక్కడ లాజిక్ రాస్తున్నాను. ఇక్కడ కౌంట్ కౌంట్ ఆఫ్ క్యార్ అంటే మనకి ఈ ఆబ్జెక్ట్‌లో ప్రతి వాల్యూ ఉందో లేదో చెక్ చేస్తుంది. ఉంటే దానికి ఒక వాల్యూ ఎక్స్‌ట్రా యాడ్ చేస్తుంది. ఇక్కడ చూసుకుందాం. నేను లాజికల్ ఆపరేటర్ ఆర్ యూజ్ చేశాననమాట. యూజ్ చేసి ఆ వాల్యూ ఉంటే మనకి ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఆ వాల్యూ లేకపోతే 0ని రిటర్న్ చేస్తుంది. 0 అంటే అసలు ఇంతవరకు ఆ వాల్యూ ఆబ్జెక్ట్‌లో ప్రెజెంట్ లేదనమాట. ఒకవేళ ఉంటే దానికి +1 యాడ్ అవుతుంది. లేకుంటే 0 ఉండి 0+1 అంటే ఫస్ట్ టైమ్ యాడ్ అవుతుందనమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ తీసుకుంటే జే అనేది చెక్ చేస్తుంది. జే ఫస్ట్ టైమ్ కాబట్టి లేదు మనకి. లేదు అంటే 0+1 అంటే 1 యాడ్ అవుతుంది. నెక్స్ట్ టైమ్ ఇంకోసారి మనకి జే వచ్చినప్పుడు ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 రిటర్న్ చేస్తుంది. మొత్తం కండిషన్‌కి. 1+1 2 అవుతుంది నెక్స్ట్ టైమ్. అలా అది ఎన్ని సార్లు రిపీట్ అయితే అలా మనకి ఫ్రీక్వెన్సీ అనేది యాడ్ అవుతుందనమాట. దిస్ ఈస్ ద ప్రాసెస్ వి నీడ్ టు చెక్ రైట్. ఇలా మనకి ప్రతిది ఆ వాల్యూ ఉంటే దానికి +1 ఒకవేళ లేకపోతే ఫస్ట్ టైమ్ 1 యాడ్ అవుతుందనమాట. దిస్ ఈస్ ద ప్రాసెస్. అండ్ మనకేంటంటే ఆ వాల్యూ మాక్సిమం అదేనా? మాక్సిమం కౌంట్ అదా కాదా చెక్ చేసుకోవాలి కదా! దానికోసం మనం ఆల్రెడీ మాక్సిమం కౌంట్, మాక్సిమం క్యార్ అని క్రియేట్ చేసుకున్నాం కదా! ఇక్కడేంటంటే జే ఆఫ్ అని తీసుకున్నాం కదా! జే ఆఫ్ ఫస్ట్ టైమ్ అని వచ్చినప్పుడు 1 ఉంది. అలా కాకుండా ఇంకో వాల్యూ ఉంది మనకి. అదేంటంటే ఏ తీసుకోండి. ఏ అనేది 2 ఉంది. ఇక్కడ జే ఆఫ్ క్యార్ అని తీసుకుంటాం. మాక్సిమం కౌంట్ ఇనీషియల్‌గా 0 ఉంది. జే ఆఫ్ క్యార్ అంటే మనకు 1 రిటర్న్ అవుతుంది. క్యార్ కౌంట్ ఆఫ్ జే అంటే 1 1 గ్రేటర్ దాన్ 0
అంటే మనకు ట్రూనే కదా! 0 కన్నా 1 అనేది గ్రేటర్ దెన్ అవుతుంది. సో, ఇఫ్ కండిషన్‌లోకెళ్ళి మాక్సిమం కౌంట్ అనేది ఇక్కడ ఏమవుతుందో మనకి 1 అవుతుంది. ఇనీషియల్‌గా 0 ఉంది కాబట్టి. ఇప్పుడు మళ్ళీ మ్యాక్స్ క్యార్ ఏమవుతుంది? జే అవుతుంది. నెక్స్ట్ టైమ్ అలాగే ఏ వస్తుంది. ఏకి ఇనీషియల్‌గా 1 ఉండిద్ది. మళ్ళా వీకి అలాగే అవుతుంది. నెక్స్ట్ ఏకొచ్చేసరికి సెకండ్ టైమ్ రిపీట్ అయినప్పుడు ఏ అనేది 2 అవుతుంది. 2 అయినప్పుడు క్యార్ కౌంట్ ఆఫ్ ఏ. అంటే మనకి 2 ఈస్ గ్రేటర్ థాన్ 1 కదా! ఇటు లోనకెళ్ళి మళ్ళీ మ్యాక్స్ కౌంట్ 2 మ్యాక్స్ క్యార్ ఈక్వల్ టు ఏ అనేది రీప్లేస్ చేస్తుంది. అలా అన్ని క్యారెక్టర్స్ చెక్ చేస్తుందనమాట. మనకి లాస్ట్‌లో మ్యాక్స్ క్యార్‌ని రిటర్న్ చేయమంటారు క్వెషన్‌లో. ఏది రిటర్న్ చేయమంటే అది క్యారెక్టరా లేకుంటే ఎన్నిసార్లు రిపీట్ అయిందనేది దాన్ని బట్టి మనం రిటర్న్ చేసుకోవాలి. లెట్స్ సీ ద అవుట్‌పుట్. సారీ ఐ ఫర్గాట్ టు సేవ్. లెట్స్ సీ. చూసుకుంటే జే ఆఫ్ 1 ఏ ఈక్వల్ టు 2 బి ఈక్వల్ టు 1 అలా మనకి మొత్తం ఎందుకంటే ఇక్కడ కన్సోల్ చేశాను మీకు చూపించడం కోసం. జే అనేది 1 టైము, ఏ అనేది 2 టైమ్స్, వి రిమైనింగ్ అన్ని 1 టైమ్స్ రిపీట్ అయినాయి. మాక్సిమం ఎక్కువ రిపీట్ అయింది ఏ కాబట్టి మ్యాక్స్ క్యార్ రిటర్న్ చేశాను. దాన్ని కన్సోల్ చేశాను. ఏ అనేది కన్సోల్ అయింది. చూసారు కదా! దిస్ ఈస్ ద ప్రాసెస్ వీ నీడ్ టు ఫైండ్. థ్యాంక్ యూ.